కేవలం 5 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. అవునా? ఆశ్చర్యంగా ఉంది. రండి మరి అదేదో తెలుసుకుందాం. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం, అదృష్టం ఉండాలి. అది ఎక్కడో కాదండి, ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. రండి మరి తెలుసుకుందాం. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పాల నొరగలా జాలువారే జలపాతం, ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్న సలేశ్వర క్షేత్రం అది. ఈ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవుల్లో కొలువై ఉంది. సలేశ్వర క్షేత్రం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కిలోమీటర్ల మైలురాయి దగ్గర ఫర్హాబాద్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి 32 కిలోమీటర్లు దట్టమైన అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వెళ్లవచ్చు. 10 కిలోమీటర్లు వెళ్లగానే రోడ్డుకు ఎడమ పక్కన నిజాం కాలపు శిథిలావస్థలో ఉన్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు చల్లదనానికి ముగ్ధుడై 100 ఏళ్లకు ముందే అక్కడి వేసవి విడిదిని నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని ఫర్హాబాద్ అంటారు. అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది. అంతకుముందు ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించేవి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో టైగర్ ప్రాజెక్ట్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే ఉన్న అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా తిరిగాడే జంతువులను, పులులను పర్యాటకులకు చూపిస్తారు. సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. ఒకటి మనన్నూరు నుంచి, రెండవది బలమూరు మండలం దవాగు నుంచి, మూడవది లింగాల నుంచి నడక సాగిస్తూ భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల ముందు నుంచి ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల వెనుక మొత్తం 5 రోజులు మాత్రమే జరుగుతుంది. సలేశ్వరం యాత్ర భక్తితో కూడుకున్నా సరే సాహసయాత్రే. దట్టమైన అడవిలో, ఎత్తైన కొండలలో, ప్రకృతి అందాల మధ్య సాగుతుంది ఈ సలేశ్వర యాత్ర. కాలిబాటన వచ్చే భక్తుల్ని ఈ ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. ఇరుకైన లోయల్లో జాగ్రత్తగా నడవాలి. కొన్ని చోట్ల కేవలం బెత్తడి దారి నుంచి నడవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జారితే శివైక్యం చెందవలసిందే. మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కష్టమైన ఇష్టంగా సలేశ్వరం చేరుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు భక్తులు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగమయ్య స్వామి, లుద్ది మల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. ఈ 5వ లింగం నల్లమల అడవుల్లో ఎక్కడ ఉందో ఇప్పటికీ రహస్యమే. నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాలలో నివసించే చెంచులకే అధికారం ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు మాత్రమే ఈ సలేశ్వర ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం చెంచుల ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. ఈ ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 6-7 శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తూ 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాల్ని పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు. ఇక్కడ 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్టు చరిత్ర చెబుతోంది. చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో? ఇలాంటి అద్భుతమైనవి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలు, సూచనలు కూడా మాకు అందించండి. అందిస్తారు కదా?